ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్. హైదరాబాద్ నుంచి బోగతా వాటర్ ఫాల్స్‌కి ఎలా పోవాలి, ఎన్ని టోల్ గేట్లుంటాయి, ఎంత డిస్టెన్స్, ఎంత ఎక్స్‌పెన్సివ్ అయితాయి అక్కడ అనేది అయితే చెప్తాను. మేమైతే కార్ అయితే తీసుకున్నాం. కార్‌కైతే టెంకాయ అయితే కొట్టేస్తున్నాం. ఇప్పుడైతే మేము ఔషాపూర్‌కి వచ్చేసినాం. ఔషాపూర్‌లో సీఎన్‌జీ అయితే రీఫిల్లింగ్ చేసుకుంటున్నాం. రీఫిల్లింగ్ చేసుకునేటప్పుడైతే అందరు దిగాలి కార్‌లో నుంచి. ఇప్పుడైతే ఔషాపూర్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఔషాపూర్ నుంచి హన్మకొండ వరకు సీఎన్‌జీ తక్కువ కావాలి కాబట్టి, అంటే సీఎన్‌జీ హన్మకొండలో సీఎన్‌జీ స్టేషన్స్ ఉన్నాయి. మీరు సీఎన్‌జీ స్టేషన్స్ చూడాలంటే నావిగేటర్ యాప్ అయితే యూజ్ చేసుకొని సీఎన్‌జీ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయైతే చూసుకోండి. లాస్ట్ హన్మకొండ వరకే బోగతాకు. మావాడైతే కార్ అయితే 140లోనైతే లేపేస్తుండు. హన్మకొండ వరకు అయితే మేమైతే ఇట్లా 140లో అయితే వెళ్ళిపోతాం. మేమైతే హన్మకొండ ఆసన్పత్తి రోడ్డుకి అయితే దిగేసి సీఎన్జీ అయితే ఫిల్లింగ్ చేసుకుందామని ఇక్కడ కార్ అయితే లైన్లో పెట్టేసాం. లైన్లో అయితే ఫుల్ క్యూ ఉంటుంది. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఓకే, కార్లు అయితే చూసుకోవచ్చు. కార్లు ఆటోలు అయితే ఎప్పటికీ ఫిల్లింగ్ స్టేషన్స్లో బాగా ఉంటాయి. అక్కడక్కడ ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి ఇక మ్యాక్సిమం. ఇప్పుడైతే కారు సీఎన్జీ కొట్టేటప్పుడు అయితే మనమైతే దిగాలి. మా గ్యాంగ్ అయితే అందరం దిగేసినాం కారు. ఓకే, కార్లో సీఎన్జీ ఫుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. ములుగు హైవే అయితే ఎక్కేసాం 163. ఎక్కేసిన తర్వాత చూసుకోవచ్చు వ్యూ అయితే ఎలా ఉందో. మీరైతే మంచి వ్యూని అయితే ఎంజాయ్ చేస్తారు. మొత్తం గ్రీనరీ. వర్షం టైంలో అయితే పోండి. ఓకే, మొత్తం అయితే నేనైతే అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయినా. మొత్తం వచ్చేసరికి అయితే 4 టోల్ గేట్స్ అయితే మనం తగులుకుంటాం. ఓకే, ఒకటి ఫారెస్ట్లో కూడా ఒక టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ కూడా 50 రూపీస్ అయితే కట్ అవుతాయి. ఓకే, మొత్తం 5 అయితే ఉంటాయి టోల్ గేట్స్. ఇక్కడైతే మనకు నీట్ అయితే గ్రీనరీ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ ఆగరాదు, ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే ఈ అడవిలో ఒక 5 మినిట్స్ అయితే స్పెండ్ చేసాము. స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏటున్నగరం అయితే దాటేసినాం. దాటేసిన తర్వాత ఇక్కడనైతే మనకు ఒక రివర్ అయితే వస్తుంది, గోదావరి రివరు. చూసుకోండి, చాలా పెద్ద రివర్. వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి, ఎందుకంటే వర్షాలు అయితే చాలా పడ్డాయి కాబట్టి వాటర్ అనేది అయితే చాలా వస్తున్నాయి. ఇప్పుడైతే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక 10 మినిట్స్ అయితే స్పెండ్ చేసుకోండి, ఎందుకంటే ఈ నేచర్కి, ఈ వైబ్కి. ఎందుకంటే జర చూసుకోండి, మబ్బులు అయితే వర్షం పడేటట్టు ఉంది. అలా నీట్గా ఇకనైతే ఒక 10 మినిట్స్ అయితే స్పెండ్ చేసేయండి. ఐస్ క్రీమ్ తినుకుంటానైతే చిల్ అయిపోండి. చిల్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేయండి. మేమైతే ఒక 10 మినిట్స్ చేసిన తర్వాత రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. చిన్నగానైతే మేము ఇలా అడవిలో నుంచి అయితే పోతున్నాం. ఇలానైతే సైడ్ కూడా చిన్న చిన్న కాలువలు అవి ఇవి ఉంటాయి, అక్కడక్కడ ఆగేసేయండి. మేమైతే రీచ్ అయిపోయినాం. ఇక్కడైతే టికెట్స్ అయితే తీసుకోవాలన్నారు. ఓకే, టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. ఈచ్ పర్సన్కి వచ్చేసరికి అయితే 30 రూపీస్. ఓకే, పర్సన్కి 30 రూపీస్. కార్కి వచ్చేసరికి పార్కింగ్కి 50 రూపీస్. ఆటో అయినా కార్ అయినా సేమ్. ఇక్కడైతే బోర్డు అయితే చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 50 రూపీస్ ఆటోకి, కార్కి, బస్కి 200. ఓకే, ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు. ఏంటైతే మీకు ఏమైనా డౌట్ ఉంటేనైతే ఇక్కడైతే చూసుకోండి. మేమైతే గేట్ లోపలికి అయితే పార్కింగ్ ఉంది. గేట్ లోపలికి పోతే పార్కింగ్ అయితే ఉంటుంది. మేము గేట్ లోపలికి అయితే పోతాం. చూడండి, ఇప్పుడైతే మనం పార్కింగ్ కోసం అయితే లోపలికి అయితే పోదాం. ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేస్తున్నాం కారు. చిన్నగానైతే లోపలికి అయితే పోదాం. జర మొత్తం లోపలనైతే మట్టి రోడ్డే ఉంది. జర చూసుకోండి, అక్కడక్కడ గుంతలు అవి ఇవి ఉంటాయి. దాదాపు మట్టి రోడ్డు ఇదంతా. మా వాళ్ళు అయితే జర నడుచుకుంటూ వస్తారు, ఎందుకంటే వ్యూని, వైబ్ని ఎంజాయ్ చేసుకుందామని. చిన్నగానైతే ఇక్కడ చూసుకోండి, నో ఆల్కహాల్. ఆల్కహాల్ అయితే చెక్ చేస్తారు, పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడనే. మీ వెహికల్ ఏమన్నా ఆల్కహాల్ ఉందా అని అడుగుతారు. మీరైతే చెప్పేసేయండి లేదని. అది ఇక మీ ఇష్టం, అంటే లేదని చెక్ చేస్తారు. దాదాపు చెక్ చేసిన తర్వాతనే పంపిస్తారు. ఓకే, ఇలానైతే గుంతలు అయితే ఉంటాయి ఇక్కడ, అటు ఇటు గుంతలు చూసుకోండి. ఇట్లానైతే జర మంచిగా నార్మల్గా నడపండి కారు, ఎందుకంటే మొత్తం గుంతలు ఉంటాయి రోడ్డు మీద. చూసుకొని నడపండి. ఇదంతా పార్కింగ్ ప్లేసే. ఇక్కడ మనకంతా ఆఫీస్ చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేసే. ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మంచిగా వర్షంలో వైబ్ ఎంజాయ్ చేయొచ్చు. వర్షంలో అటు వాటర్ ఫాల్స్, ఇటు ఇది చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి ఇప్పుడే. ఇక్కడనైతే మొత్తం కొంచెం గ్రీనరీ, మనకైతే ఫారెస్ట్లో ఉన్నట్టు ఫీల్ అయితే వస్తుంది. మొత్తం ఫారెస్ట్ ఇదంతా. ఇటు అటు దిక్కు పోతే ఛత్తీస్గఢ్ ఉంటుంది. మనం ఛత్తీస్గఢ్ కూడా దాటచ్చు. నియర్లీ ఒక 20-30 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అనుకుంటున్నాను. ఛత్తీస్గఢ్ కూడా పోవచ్చు మనం, అంటే ఈ వాటర్ అటు నుంచే వస్తాయి మీద నుంచి. ఓకే, మేమైతే కార్ని అయితే పార్క్ చేసుకున్నాం చూడండి. ఓకే, ఇక్కడైతే జర అడవి జంతువులు ఉంటాయని అయితే బోర్డు అయితే ఉంది. ఇప్పుడైతే మనమైతే ఇటు చూసుకోవచ్చు, ఒక 10-20 కార్సే ఉన్నాయి. ఇది దాటేసిన తర్వాత ఇక్కడనైతే మనకి గేట్ అయితే ఉంటుంది. ఇంకో గేట్, సెకండ్ గేట్. ఇక్కడ సెకండ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత చూడండి, మా వాళ్ళు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు వీడియో ఇస్తున్నా అని.
ఇక్కడ నుంచి ఒక 600 మీటర్ టు 700 మీటర్స్ అయితే బై వాక్ పోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం అయితే వాక్ చేసేద్దాం. ఇక్కడ కొంచెం మనం బై వాక్ వస్తుంటే మనకు రైట్ సైడ్ వచ్చేసరికి అయితే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. మీరైతే అది ఎక్కేసేయండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ మీదికైతే ఎక్కేసాను మెట్లతోటి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి నేచర్లో మీకు వాటర్ ఫాల్స్ అవుపిస్తుంది, ఇటు ఫారెస్ట్ రెండైతే అవుపిస్తాయి. ఇక్కడనైతే మనకు వెహికల్ అయితే అవుపిస్తుంది కదా, ఆ వెహికల్ పర్ పర్సన్కి అయితే ఇంత అని ఉంటుంది, ఒక 30 రూపీస్ ఏమో. అక్కడ నుంచి అయితే మనకు తీసుకొని ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇక్కడ కొద్దిగా ముందడికి పోతే వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. సైడ్కి వచ్చేసరికి స్నానాలు ఇట్లా చేయడానికి. మీరు ఇక్కడైతే ఫ్రెష్ అయితే అయ్యి ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకోండి. మీకైతే వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తాను. మొత్తం నిండిపోయింది. ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఇక్కడ సైడ్కి అయితే వాటర్ స్నానం చేయడానికి అయితే ఉంటుంది. ఈయనైతే అందరూ స్నానం చేస్తారు. ఇప్పుడైతే దీని మీదకైతే ఎక్కేద్దాం మనం. ఓకే, దీని మీదకైతే ఎక్కిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే మస్తు ఉంటుంది. నేను చిన్నగానైతే మెట్లు అయితే ఎక్కుతున్నాను. మెట్లు చూసుకొని జర జాగ్రత్త, ఎందుకంటే కొద్దిగా వాటర్ ఉంటాయి. మనం అడ్డంతా తిరిగేసి వచ్చిన తర్వాత. ఓకే, ఇక్కడ పోలీసులు ఉంటారు, మీరు ఎటు పోనీయకుండా, అంటే గేట్స్ అవి ఉంటాయి కాబట్టి అవి దాటకుండా. ఓకే, ఇక్కడ నుంచి చూసుకుంటే ఫుల్ వ్యూ మంచిగా నీట్గా అయితే అవుపిస్తుంది చూడండి. జనాలు కొంచెం తక్కువ మంది ఉన్నారు ఈరోజు. ఓకే, మేమైతే వ్యూ పాయింట్ అయితే అన్నీ చూసేసినాం. మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. మళ్ళీ గోదావరి రివర్ కాడ ఆగేసి మళ్ళీ జరసేపు చిల్ అయ్యేసి మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అవుతాం. ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్. వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేయరి. టోల్ గేట్లు కూడా అన్నీ చెప్పాను కాబట్టి వీడియోని అయితే లైక్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.